పాత పాఠశాల దశాబ్దాలుగా వదిలివేయబడింది. దాని గోడల మధ్య జరిగిన విషాద సంఘటనలకు నిదర్శనం. ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడని, వారికి అన్యాయం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని, వారి ఆత్మ ఇప్పటికీ ఖాళీ హాళ్లలో తిరుగుతోందని చెప్పారు. చిరిగిన యూనిఫాం ధరించి, తీవ్రమైన కోపంతో ఆమె కళ్లు మండుతున్న ఒక యువతి యొక్క దెయ్యం బొమ్మను చూసినట్లు చాలామంది పేర్కొన్నారు. సంవత్సరాలు గడిచే కొద్దీ, పడిపోయిన విద్యార్థి యొక్క పురాణం పెరిగింది మరియు పాఠశాలపై పెట్టిన శాపం గురించి ప్రజలు గుసగుసలాడడం ప్రారంభించారు. కొంతమంది ధైర్యవంతులు పాడుబడిన భవనాన్ని అన్వేషించడానికి ప్రయత్నించారు, కాని ఎవరూ కథ చెప్పడానికి తిరిగి రాలేదు. పాఠశాల చీకటి మనోహరమైన ప్రదేశంగా మారింది, దాని గోడలలో విప్పిన విషాద సంఘటనలకు హాంటెడ్ స్మారక చిహ్నం. కాని ఒకరోజు, విద్యార్థుల బృందం దెయ్యాన్ని ఎదుర్కోవాలని మరియు శాపానికి ముగింపు పలకాలని నిర్ణయించుకుంది. వారు పాఠశాలలోకి ప్రవేశించారు, ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నారు మరియు మురికి తరగతి గదులు మరియు కారిడార్లను అన్వేషించడం ప్రారంభించారు. వారు భవనంలోకి లోతుగా పరిశోధించినప్పుడు, వారు పాత రికార్డులు మరియు మురికి ఫైళ్లతో నిండిన దాచిన గదిపై పొరపాట్లు చేశారు. మరియు అక్కడే వారు సత్యాన్ని కనుగొన్నారు: పడిపోయిన విద్యార్థి క్రూరత్వానికి బలికాలేదు, కాని ఒక విషాద ప్రమాదానికి గురయ్యాడు మరియు ఆమె ఆత్మ ప్రతీకారం తీర్చుకోవడం కాదు, న్యాయం కోరింది. ఆ రోజు విద్యార్థుల బృందం కొత్త ఆశతో మరియు అవగాహనతో పాఠశాల నుండి బయలుదేరి, పాత భవనం నుండి దూరంగా నడిచినప్పుడు, గాలిపై మందమైన గుసగుసలు, కృతజ్ఞతలు చెప్పినట్లు అనిపించే మృదువైన స్వరం, ఆపై పిల్లలు నవ్వుతూ మరియు ఆడుకునే శబ్దం మరియు పసుపు బస్సు కనిపించింది.